హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి రిలేటివ్ లొకేటర్స్ ఇన్ సెలీనియమ్ విత్ టైప్ స్క్రిప్ట్. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే మనకు లొకేటర్స్ గురించి చెప్పాను. 8 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేటర్స్. ఓకే, అందులో ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, XPath, CSS selector, and link text, and partial link text. Okay, so these are the 8 different kind of locators we నేర్చుకున్నాం. ఓకే, అంటే మనకి 8 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేటర్స్ గురించి, అండ్ మీకు ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేటర్స్ని ఎలా తీసుకుంటారు అనే దాని గురించి కూడా సపరేట్ చేస్తానని చెప్పాను. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఏంటంటే రిలేటివ్ లొకేటర్స్ గురించి చెప్పాను. ఓకే, రిలేటివ్ లొకేటర్స్ సపరేట్ వీడియో అన్నాను కదా, దానికోసం అనమాట. రిలేటివ్ లొకేటర్లు ఏమేమి ఉంటాయి? సారీ, అబోవ్, బిలో, టు లెఫ్ట్ ఆఫ్, టు రైట్ ఆఫ్, నియర్, ఈ 5 ఉంటాయి. ఏంటంటే దీని యొక్క ఉద్దేశము, ఒక్కవేళ మనకు ఈ పర్టికులర్ 8 లొకేటర్స్ మనకు సాటిస్ఫై చేయలేదు అంటే మనకు లొకేటర్స్ని ఐడెంటిఫై చేయడానికి అవ్వట్లేదు, అటువంటి కేసెస్లో ఈ పర్టికులర్ దానిని తీసుకుంటారు. ఓకే, అబోవ్ అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక లొకేటర్ కావాలి, బట్ ఆ స్పెసిఫిక్ లొకేటర్కి ఎటువంటి యాట్రిబ్యూట్ లేదు. ఓకే, దిస్ యూనిక్, జస్ట్ ఒక ట్యాగ్ అంతే. ఓకే, బట్ నీ దాంట్లోకి ఎంటర్ చేయాలి సంథింగ్. ఓకే, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే బిలో ఏదన్నా టెక్స్ట్ ఉందా లేదా చూడాలి. ఓకే, అంటే వేరే యాట్రిబ్యూట్స్ ఉన్నాయేమో చూడాలన్నమాట, వేరే ట్యాగ్స్కి. ఓకే, అనదర్ ట్యాగ్కి సమ్ యాట్రిబ్యూట్ ఉంది, ఆ టైంలో మనకు అబోవ్ ఉన్న దానికి ఈ బిలో ఉన్నటువంటి యాట్రిబ్యూట్తో పాత్ని తీసుకొని దాన్ని మనం దానికి యూజ్ చేయొచ్చు అనమాట. అలా మనకు అచీవ్మెంట్ వస్తుంది. ఓకే, ఇది కొంచెం ఫాస్ట్గా కంపేర్ చేస్తుంది మిగతా దానితో పోలిసినా కూడా. ఓకే, బట్ రైట్ నో చాలా వరకు ఎక్కువ మంది ఎక్స్పాత్ క్రియేట్ చేస్తూ పోతున్నారు మార్కెట్లో. స్టిల్ నేను ఇంకా చూస్తున్నాను. ఓకే, ఈవెన్ మై ప్రాజెక్ట్లో కూడా ఎవరికైనా ఏదైనా కొత్తగా ఒక స్క్రిప్ట్ ఇచ్చి చేయండి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఎక్స్పాత్ని వాడుతున్నారు. డైరెక్ట్ ఎక్స్పాత్, మనకు వేరే ఆప్షన్ లేదన్నట్టుగా తీస్తుంటారు. ఈ లొకేటర్స్ వాడినప్పుడు కొంచెం విజిబిలిటీలో ఉంటుంది, అంటే మనకు ఎక్కువ లొకేటర్స్ రాయడానికి అవకాశం ఉండకోకుండా పోతుంది అనమాట. తక్కువగా రాసుకొని ఈజీగా చేయొచ్చు. ఓకే, ఒక పర్టికులర్ లొకేటర్ తీసుకొని. ఓకే, ఈవెన్ దాని పాత్ ఒకవేళ మారినా ఒక దాని ప్లేస్లో మార్చామంటే మిగతా అన్ని వర్క్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఓకే, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ట్రై చేయండి. ఓకే, ఇది నేను డెమో అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక మనకు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. TC03 relative.ts ఫైల్. ఓకే, ఇందులో మనకు ఈ కోడ్ అంతా కాపీ చేద్దాం. ఓకే, కాపీ అండ్ పేస్ట్, అండ్ మనకి పర్టికులర్ పాత్ అనేది అవసరం లేదు. ఓకే, అండ్ URL కాపీ పేస్ట్. ఓకే, driver.sleep we are going to use for 2 seconds అనమాట. ఓకే, అండ్ మనకు అబో లొకేటర్. ఓకే, అండ్ అబో లొకేటర్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ పర్టికులర్గా ఈమెయిల్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫీల్డ్ తీసుకొని అబోలో ఉన్నటువంటి లొకేటర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఐడి ఈమెయిల్ ఉంది కాబట్టి దీన్ని తీసుకుందాం. ఓకే, కాన్స్టెంట్ అబో లొకేటర్. ఓకే, నేను మీనింగ్ఫుల్గా మనకు కొంచెం అర్థమయ్యేలా ఉండాలని దాన్ని తీసుకుంటాను. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అండ్ దెన్ ఐడి వాల్యూ. ఓకే, బట్ ఇక్కడ మనకు బై లేదు కాబట్టి ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేయాలి. ఓకే, బైని ఇంపోర్ట్ చేసాం. ఓకే, దీని తర్వాత ఈ బైక్ ఉన్న దాంతో మనకు అబోలో ఉన్న దాన్ని మనం బేస్ చేసుకో, ఇక్కడ బేసిక్గా ట్యాగ్ నేమ్ తీసుకుంటాం అనమాట. ఓకే, డ్రైవ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే,
ఇక్కడ మనకు బేసిక్గా ఫైండ్ ఎలిమెంట్స్ దగ్గర ఇక్కడ మనం చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే ఫైండ్ ఎలిమెంట్లో బై డాట్ ఎక్స్పాత్ ఇట్లాంటివి కాకోకుండా మనము ఫాలోయింగ్ సిబ్లింగ్, సారీ ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే సారీ లొకేట్ విత్ అనే ఆప్షన్, ఇక్కడ లొకేట్ విత్ ఉంది కదా, ఈ లొకేట్ విత్ ఆప్షన్ తీసుకుంటాం. ఓకే, లొకేట్ విత్ ఆప్షన్లో మనకు బై డాట్ సిఎస్ఎస్ యాక్చువల్లీ ట్యాగ్ నేమ్ అనమాట, యాజ్ మనం తీసుకోవాల్సిండేది. బట్ ఏంటంటే ట్యాగ్ నేమ్ అనేది రీసెంట్గా డిప్రికేట్ అయ్యింది టైప్ స్క్రిప్ట్కి సంబంధించి. ఓకే, మేబీ జావాకి అనేది నేను చూడలేదు, బట్ టైప్ స్క్రిప్ట్లో చూసినప్పుడు డిప్రికేట్ అయ్యింది కాబట్టి నేను దానికి ఆల్టర్నేటివ్గా సిఎస్ఎస్ సెలెక్టర్ని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ బయటకు వచ్చాక డాట్ అబో అని ఇవ్వాలి, అండ్ విచ్ అబో ఆఫ్ వాల్యూ వీఆర్ ఎక్స్పెక్టెడ్, అబో వాల్యూ వచ్చి ఇది అబో లొకేటర్ సంబంధించి. ఓకే, ఈ లొకేటర్ ఇందులో పాస్ చేసాం. సారీ. ఓకే, ఈ పర్టికులర్ ఏమవుతుందంటే ఒక లొకేటర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనము కాన్స్టాంట్ అబో వాల్యూ అని చెప్పి ఇద్దాం. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ వాల్యూ రిటర్న్ ఒక ఎలిమెంట్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనము await సారీ await above value dot send keys, అండ్ మనం ఇక్కడ టెస్టింగ్ డెమో. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ దెన్ మనకు await drive డాట్ స్లీప్ 1000 సెకండ్స్ అంటే 1 సెకండ్ వెయిట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని రన్ చేస్తే అవుట్పుట్ చూద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ నేమ్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ అవుతుంది. ఓకే, ఓ షట్, ఎందుకు ఎందుకు ఇది ఎర్రర్ ఇచ్చింది? ఇట్ ఈస్ నాట్ ఎ ఫైండ్ కీస్, అబో ఇస్ నాట్ సెండ్ కీస్ అనేది వాల్యూ కాదా? వాయ్, ఎక్కడ తప్పు చేసాం? ఎక్కడ చేయలేదే. ఈమెయిల్ ఇచ్చాము అండ్ ఈమెయిల్ అబోలో ఉన్నదాన్ని మనం ఎంటర్ చేయాలి, అంటే నేమ్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలి. సెండ్ కీస్లో తప్పు ఏమైనా ఉందో లేదో. లొకేట్ విత్ ఓకే, ఇక్కడ వాల్యూ అంటే మనం ఏదైతే ఉందో ఆ వాల్యూవే కరెక్ట్, అండ్ 2 సెకండ్స్ వెయిట్ చేసాం, అండ్ ఈమెయిల్ బై యూజింగ్ ద ఐడి ఓన్లీ, ఇక్కడ ఈమెయిల్ యొక్క ఐడి ఉంది. ఓకే, మనం స్టోర్ చేసాం, అండ్ ఈ బై వాల్యూని మనం ఇక్కడ రిటర్న్ కూడా చేసాం. ఓకే, లొకేట్ విత్ బై డాట్ ట్యాగ్. ఓకే, ఇంకొకసారి రన్ చేస్తాను. అరే, 16th లైన్లో ఇక్కడ తప్పు వస్తుందని చూపిస్తుంది. అలా TC03_relative ts ఫైల్. నేను అబ్బులో ఒకటే కరెక్ట్గానే ప్రొవైడ్ చేసాం. ఓకే, సరే ఒక్క నిమిషం బిల్లో యూజ్ చేసాం.
యాక్చువల్లీ ఇట్లా వర్క్ అవ్వరాదు. ఎందుకు సెండ్ కీస్ అనేది ఎర్రర్ చూపిస్తుంది? అది క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. అరే, ఎక్కడ తప్పు చేసాం? ఎక్కడా లేదు. లొకేట్ విత్ అన్ని ఇంపోర్ట్ చేసాం కరెక్ట్ గానీ, అండ్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి అండ్ 2 seconds ఉంది. ఓకే, మనం 3 seconds పెడదాం. యాక్చువల్ సిఎస్ఎస్ నేను ఇంగ్లీష్ వాళ్ళకి సిఎస్ఎస్ సెలెక్టర్ తీసుకుని చేస్తే వర్క్ అయింది. మరి ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు? ఓకే, టాటా. ఒక్క నిమిషం. వెయిట్. వెయిట్లో మిస్ అయ్యలేగా. ఓకే. యాక్చువల్లీ నాకు తెలిసిన కాడికి సింక్ అప్ ఇష్యూ. ఎందుకంటే మనకు ఆ వెయిట్ ఇలా ఇక్కడ మనకు బేసిక్గా మనకు ఫంక్షనాలిటీ సింక్ ఫార్మాట్. ఓకే. ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్లో పడింది. ఇప్పుడు అబోవ్ వర్క్ అవుతుంది చూడండి. అబో. ఓకే, ఈమెయిల్ మనం నేమ్ ఫీల్డ్ ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇక్కడ ఆ వెయిట్ అనేది మర్చిపోయాను. ఓకే, దానివల్ల మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నా. నేను ఆ వెయిట్ అనే ఒక ఫంక్షనాలిటీని మిస్ అవ్వడం వల్ల ఇది ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేమ్ ఫీల్డ్లో వాల్యూ వస్తుంది. ఓకే, చూడండి, వాల్యూ వచ్చింది. ఓకే, ఇలా మనము ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ సేమ్ బిలో. ఓకే, సేమ్ కి బిలో సెక్షన్ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే, ఇది అబోవ్ కదా, ఇది బిలో. బిలో ఈమెయిల్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేయాలి. ఓకే, సేమ్ ఈమెయిల్ వాడి బిలో ఆఫ్ ద వాల్యూస్ని ఎంటర్ చేయాలన్నప్పుడు దాన్ని కూడా చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని ఎలా చేస్తామంటే, బిలో లొకేటర్. ఓకే, నా దగ్గర ఆల్రెడీ లొకేటర్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే కాన్స్టెంట్ బిలో వాల్యూ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ నాకు ఆ వెయిట్ డ్రైవర్ డాట్ అఫైండ్ ఎలిమెంట్. ఓకే, లొకేట్ విత్, సారీ, లొకేట్ విత్ అబో లొకేటర్. ఓకే, యూజింగ్ దట్ మనకు బిలో అన్నమాట. ఓకే, దట్ పర్టికులర్ లొకేటర్లో ఉన్నటువంటి బిలో లొకేటర్కి మనము వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే నంబర్స్ కాబట్టి నేను 1 2 3 4 5 6 7 8, ఓకే, 10 వరకు రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే చూడండి, మనకు నేము అండ్ ఫోన్ నంబర్ బోత్ ద ప్లేసెస్లో మనకు వాల్యూ అనేది డిఫైన్డ్ అయింది. కరెక్టా? సిమిలర్ ఫార్మాట్గా మనము చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ మనకు టు లెఫ్ట్ టు రైట్, దీనికోసం నేను ఏం తీసుకుంటాను అంటే ఇక్కడ మండే అనే వాల్యూ తీసుకుంటాను. ఓకే, దీనికి లెఫ్ట్ రైట్ క్లిక్ అయ్యేదానికి. ఓకే, మండేకి నియర్ బై అంటే సాటర్డే ఉంది. ఓకే, నియర్ బై అన్నప్పుడు ఏమవుతుందంటే అది 50 పిక్సెల్లో మాత్రమే క్లిక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ 50 పిక్సెల్ లోపల ఉందో, 50 పిక్సెల్ ఉందో దాన్ని మాత్రమే క్లిక్ అవుతుంది. ఒకటి కాబట్టి మండేకి నియర్ బై అంటే 50 పిక్సెల్లో ఉండేది ఏంటి అంటే ఈ సాటర్డే యొక్క చెక్ బాక్స్. కాబట్టి దీన్ని మనం చూద్దాం. ఓకే, నేను మొత్తం అన్నిటికీ ఒకేసారి రాసి తర్వాత మనము టైప్ చేద్దాం. ఓకే,
500 seconds కొంచెం టైం ఇస్తాం అంటే మనకి యాక్షన్స్ కొంచెం నీట్గా కనపడడానికి. ఓకే, మెయిన్ లొకేటర్. ఓకే, await driver dot find element by dot id. ఓకే, అండ్ సారీ, ఇక్కడ మండే యొక్క ఐడి తీసుకోవాలి. ఓకే, చెక్ బాక్స్ యొక్క ఐడి, ఇది మండే. ఓకే, అండ్ మండే వాల్యూ ప్రొవైడ్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు మండేకి లెఫ్ట్ సైడ్, మండేకి లెఫ్ట్ ఆఫ్ లొకేటర్. ఓకే, మండేకి లెఫ్ట్ ఉండేది సండే. ఓకే, ఈ సండే యొక్క చెక్ బాక్స్ని నేను క్లిక్ చేయాలి. ఓకే, నాకు లెఫ్ట్ సైడ్. ఓకే, కాన్స్టెంట్ లెఫ్ట్ వాల్యూ. ఓకే, await driver dot find element. ఓకే, locate with by dot css. మనకు ట్యాగ్ వచ్చి ఇన్పుట్, ఇక్కడ చూడండి ట్యాగ్ ఇక్కడ ఇన్పుట్ అనే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇన్పుట్ ట్యాగ్ తోనే తీసుకుంటున్నా. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ ఇన్పుట్ ట్యాగ్. ఓకే, డాట్ టు లెఫ్ట్ ఆఫ్. ఓకే, మెయిన్ ఇది మనకు రిటర్న్ ఇచ్చిన తర్వాత await లెఫ్ట్ వాల్యూ డాట్ క్లిక్. ఓకే, క్లిక్ ఫంక్షనాలిటీ, ఇది లెఫ్ట్ క్లిక్. ఓకే, లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నేను ఒక 5 seconds వెయిట్, సారీ, 500 milliseconds వెయిట్ చేస్తాను. ఓకే, దీనికి నేను రైట్ క్లిక్ కూడా చేస్తా. రైట్ ఏది ఉంది మనకు మండేకి ట్యూస్డే. ఓకే, ఈ ట్యూస్డే నేను క్లిక్ చేయాలి. ఓకే, కాబట్టి నేను సేమ్ ఇదే దాన్ని కాపీ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి రైట్ లొకేటర్ అండ్ యూజింగ్ ఫర్ రైట్ లొకేటర్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి టు రైట్ ఆఫ్. ఓకే, మనకి రైట్ ఆఫ్ అండ్ ఈ పర్టికులర్ దీన్ని బేస్ చేసుకొని ఇది క్లిక్ చేస్తామంటే మనకు ట్యూస్డే క్లిక్ అవుతుంది. మండేకి రైట్ సైడ్ ఉండేది ట్యూస్డే కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి నియర్ లొకేటర్. నియర్ లొకేటర్ కూడా సిమిలర్ ఫార్మాట్, బట్ ఏమంటే మనకు థర్స్డేని క్లిక్ చేయాలి. ఓకే, కాబట్టి మనం ఇక్కడ 500. ఓకే, ద సేమ్ కాన్సెప్ట్, ఇదే వాల్యూని. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నియర్ ఏదంటే అది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నియర్. ఓకే, అండ్ ద సేమ్ నియర్కి మనం క్లిక్ ఫంక్షనాలిటీ. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కటి, ఫస్ట్ అబోవ్, బిలో, టు లెఫ్ట్ అండ్ టు రైట్ అండ్ నియర్. ఓకే, ఇట్ ఈస్ అబోవ్ అన్నప్పుడు మండేకి టు లెఫ్ట్ అన్నప్పుడు ఇది ఫిమేల్ క్లిక్ చేసుకుంది లెఫ్ట్కి, ఈ సండే తీసుకోలేదు. ఓకే, మీరు స్లో మోషన్లో బాగా చూసానంటే మండేకి లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఇది ఇది తీసుకుంది. తర్వాత మళ్ళీ ట్యూస్డే క్లిక్ చేసింది అండ్ సాటర్డే క్లిక్ చేసింది, బట్ సండే క్లిక్ చేయకుండా ఫిమేల్ క్లిక్ చేసింది. ఓకే, బికాస్ దీనికి మేబీ ఇట్ విల్ థింక్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెఫ్ట్ సైడ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది అనమాట. మేబీ ఇది తీసుకోలేదు. ఓకే, మేబీ ఆర్డర్ వైజ్గా వాళ్ళు ప్రాపర్గా డెవలప్ చేసిండ్రు. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే వేరే ఏదైనా లొకేటర్ తీసుకొని దాని ద్వారా మీరు తీసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్కి ఇది తీసుకుంది డైరెక్ట్గా ఫీమేల్ని. ఓకే, ఐ హోప్ ఇట్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.